గోవింద 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 గోవింద.
నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. జగద్రక్షక గోవింద గోవింద. శ్రీమాన్ నారాయణో విష్ణు శేషశాయీ జగత్పతి శ్రేయసేస్తు సదాస్మాకం సతాం సర్వార్థదోచ్యుతః. దేవదేవుడు సకల జగత్కర్త అయినటువంటి శ్రేయఃపతి శ్రీనివాసుని దివ్య సాన్నిధ్యంలో కూర్చొని ఆ భక్తులందరూ కూడా చక్కగా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ లక్ష్మీనారాయణ స్వరూపులు సాక్షాత్తుగా శ్రీభూ రమణుడైన శ్రీనివాసుని దివ్య సాన్నిధ్యంలో సంకల్పం చెప్పుకున్నారు. భక్తులందరి చేత చెప్పించారు అర్చక స్వామి. మనసా వాచా కర్మణ నీ స్థానంలో నిలిచి దేవదేవ శ్రీనివాస వెంకటేశ దయాస్వరూప ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆచార్యుని ద్వారా నిర్వహించే భాగ్యాన్ని కలిగించావు కదా శ్రీనివాస. నమో నమః అని అత్రాపి భారతం శ్రేష్టం, ఈ భారత భూమిలో జన్మించడం అనే మహద్భాగ్యం పొందింపజేశావు. ఇక్కడ పుట్టిన వారికి సహజ సిద్ధంగానే ఏర్పడే ఆ భగవద్భక్తి ప్రభావాన్ని మాకు అనుగ్రహించావు. ఇప్పుడు విశ్వక్సేనారాధనతో ఆచార్యుల వారు చక్కగా ద్వాదశ ఊర్ధ్వ పుండధారి అయి దీక్షా వస్త్రాలంకృతులై ఆ దేవదేవుని తిరుకళ్యాణ మహోత్సవానికి ఏ ఆటంకాలు లేకుండా అనుగ్రహించమని శ్రీవారి ప్రథమ సేవకుడైనటువంటి ఆ విశ్వక్సేనుల వారిని ఆరాధిస్తూ సంకల్పం చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా వీక్షించి శ్రీవారి అనుగ్రహం అందరికీ కూడా మానవ జాతి
సమస్తము సుఖ సంతోషాలతో, సౌజన్యంతో, సౌభ్రాతృత్వంతో ఉండాలి అని ఆకాంక్షిద్దాం. ఆదో నిర్విఘ్నం ప్రసాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారాసుప్తమాంషు సరస్వరూర్దేశు అభోభిరణ్ణన్ బలివాదేశ్యే గృహాం దత్తాగం ధర్మం ధర్మ ఇదమాపస్వా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పోతా పుధమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమాం తాం దృశా పుతా బ్రహ్మ పవిత్రేణ పుతా సూర్య సరస్వతి ఆపో వాయుగం సర్వం విశ్వాభూతాన్యప ప్రాణాపాప పశువాపో నమాపో సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోతివిశ్వాపో యజువిశ్వాప సత్యమాప సర్వాధిపతాపో భూర్భోస్వరాపో అస్మిన్ కుంభేంగా సురిత్రావాహయామి ఏతేషదం వృణే సహస్రం విజ్ఞాః పాఠావిదాః పుత్ర తేభ్యోऽనంద శతాద్ విష్ణురిష్వే దేవాముంచందమత స్వస్య వరుణమావాహయామి ప్రేయస్మావాహయామి రక్తామృతమావాహయామి అరస్మృతిమావాహయామి వరుణాయ నమః. వరుణస్యైదమాసనం వరుణాయ నమః. ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాచ్యం సమర్ప్యామి. ఏతే ప్లదస్త్రోత్రయాభరణ ఉపవీత పుష్పగంధదోపదీపాలంకారార్థాః ఇమే అక్షతాः సర్వోపచారాः. సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం దర్భాహం శంకరకసంనుతం యాప్తిం సంకేతం సుస్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముచ్చేత్ ఆగ్నేయస్మాద్దామేత్తాశే దాతం యథాత్సంభవ వైరాజంతే స్వతన్నిధత్తాం వృక్షాం దిశోపదానామనాది యామే స్థాన్ దాతోం భూ పద్మాగారమండలే. విశ్వక్సేనమావాహయామి, శాంతమావాహయామి, అరమావాహయామి, అమితమావాహయామి, తత్తత్నీం సూత్రతీమావాహయామి, వామేజ్యామావాహయామి, తత్తత్నీ విశ్వక్సేన సైదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమాచ్యం సమర్ప్యామి, ఇదమాచ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విఘ్నశాంతి. ఆరంభే కర్మణాన్ వృష్టే విజ్ఞానాన్ ప్రసమాప్య కుర్యాత్ సూర్యవారస్య విశ్వక్సేనస్య పూజనం. భగవద్భిరజ్ఞాతః పుణ్యః వాచయిష్యే. ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వాస్త ప్రోక్షతం అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతి. శామ్యంత ఘోరాణి శామ్యంత వాపాన్ శామ్యంత వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంత ఘోరాణి శామ్యంత వాపాన్ శామ్యంత వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంత ఘోరాణి శామ్యంత వాపాన్ శామ్యంత వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వంతనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామిః ఇదం విష్ణుర్చక్రమే త్రైధానుదేవతం సమూఢమస్య వాగ్ముసరే త్రీణిపదాచక్రమే విష్ణుగోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి పశ్యేతో వృతాని పశ్యసి. ఇంద్రస్యైజస్సఖాః తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దివీవ చక్షురాతతం తద్విప్రాసో పుణ్యవోచార్ధ్రవాగం దత్సవిందతే. విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసహస్రస్య ద్రవిణోదా సరస్య ప్రగం సదే. ద్రవిణోదా వీరవిద్విషణ్ణో ద్రవిణోధారాస్త దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కరువిదా భవిషం. యదా వై సూర్యపదేతి నక్షత్రనేతి యావతత్ సూర్యో గచ్ఛేతి యతదహన్యం పశ్యేతి తావత్ కృతేత్కారీ స్యాత్ పుణ్యాః యవకృతే. ఓం భూహతిపురోక్తమిష్టాయామస్యాం త్రిణిమాసస్వామినः వైవాహికోత్కర్మాంగం స్థన్నిల పరివేశనా సర్వతంత్రవిషయత్తం శాంతత్వం స పుణ్యావాచకర్మణి పుణ్యాహం భ్రంతోః భ్రంతు పుణ్యాం కర్మణోస్తు కర్మణ పుణ్యాం భ్రంతోః భ్రంతు పుణ్యాం కర్మణోస్తు కర్మణ పుణ్యాం భ్రంతోః భ్రంతు పుణ్యాం కర్మణోస్తు. స్వస్తిన ఇంద్రోర్ధస్వాస్న పూషా శుభేదాః స్వస్తినస్తార్క్ష్వరిష్ట్రీమి స్వస్తినో బృహస్పతి దదాతు. ఓం భూః అతిపురోక్తమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థన్నిల పరివేశనా సర్వతంత్రవిషయత్తం శాంతత్వం స పుణ్యావాచకర్మణి స్వస్తిం భ్రంతోః భ్రంతు కర్మణే స్వస్తి. కర్మణ స్వస్తిం భ్రంతోః భ్రంతు కర్మణే స్వస్తి. కర్మణ స్వస్తిం భ్రంతోః భ్రంతు కర్మణే స్వస్తి. వృద్ధ్యాస్మవీనం సంసద్యాం తరం దేవమిత్రధేన్నోస్తు. అనురాధాన్ హవిషా వృద్ధయంతః శతంజీవయం సదస్వీరాः. ఓం భూః అతిపురోక్తమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరివేశనా సర్వతంత్రవిషయత్వం శాంతత్వం స పుణ్యావాచకర్మణి వృద్ధిం భ్రాంతాః భ్రాంతు కర్మర్దతాం. కర్మణ వృద్ధిం భ్రాంతాః భ్రాంతు కర్మర్దతాం. కరుణ వృద్ధిం భ్రాంతాః భ్రాంతు కర్మర్దతాం. వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి ఆభోహిష్టామి అభోస్తాను ఊర్జేదాదన మహేరణాయ చక్షే. యాపస్మృతమారుదస్తస్య భాజేతేన
ఉషతీరివ మాతరః తస్మాహరంగమాభూయ శిక్ష్యాయ జన్మధः ఆపోజనేధాజనः हिरण्यवर्णाश्च पापकाजास् जातः कश्यपोजा सुन्दरः अग्नीया गर्भं दद्रे विरूपास्तानः विसग्गुस्तानः भवन्तु पवमानस्सोर्जनः पवित्रेण विजर्षिणिः यः पोतासमनात्मा पुनन्तमादेव जनाः पुनन्तमनवोधिया पुनन्तविश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतगम्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनदेशदाः तेन सहस्रधारेण पवमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं तदाद्यामुगं हिरण्मयं तेन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमाप्नातु सोमस्वस्त्यावरणसमीच्याः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदामूर्जयन्त्वाप्नातु तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञमदये दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगाद्भेषणं शन्नो अस्तद्वदेः शञ्चदस्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राच्याहान्ति देवार्त्र्यमार्जयन्तां दक्षिणाजान्ति स्मासाः पुत्रमार्जयन्तां प्रतीच्याहान्ति शीघ्रः पशवमार्जयन्तां उदीहीचान्दिशाभोषदेव वनस्पतिमार्जयन्ताम् ऊर्ध्वायाहामिदेग्नसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अथो धराधरे नागेभ्यो मार्जयन्ताम् वास्तवस्पदे प्रजानि हस्मांस्ता विश्वानमिव भवानः यत्तेमहे प्रजन्नो शश्वश्चने दद्पदे शञ्चदुष्पदे वास्तवस्पदे शग्मया सुंसदा ते सक्षिमि शरण्यागातमत्या आवक्षयमुदयवरं नो योजम्बातस्तस्वे सधानः अमीवः वास्तवस्पदे विश्वारूपाण्याभिषन्ने सखा सेवयेधनः अनवर्णीयान् महतो महीयानात्मा गुहाजानीतोऽस्यन्तोः तमः कथं वसति वेदशोको धातः प्रसादान् महिमानमीशं सप्तः प्राणाः प्रवन्ति सप्ताः सप्ताक्षः समिदः सप्तजिह्वाः सप्तैमे लोकाय चरन्ति प्राणा गुहास्यां नियताः सप्त सप्त अतः समुद्राग्रे सर्वे सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषदेवरसाश्च तेनेष भूततिष्ठत्यन्तरात्मा वरुणान्मा सक्सेनान्मा पुनः पाद्याचं सर्पयामि वर्णान्मा सक्सेनान्मा यथा भासा गुरभारन्वेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि वर्णान्मा सक्सेनान्मा शोभनार्थं क्षेमाय पुनरागमनाय च గోవింద మంగళవాద్యధ్వనులతో గోవిందనామ సంకీర్తనల మధ్య ఆ విశ్వక్సేనుల వారిని ఆరాధించి పంచభూతాలలో ఒక్కటైనటువంటి ఆ జలాధిష్టాన దేవత అయినటువంటి వరుణదేవుణ్ణి ఆహ్వానించి, అంటే పరమాత్మ యొక్క ప్రభుత్వంలో వీరంతా అధికారిక స్థానాల్లో ఉన్నటువంటి వారు. వారందరినీ గౌరవించడం ద్వారా వారి ద్వారా ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. ఆ జలము నారాయణ స్వరూపము అని నీటిని అందుకనే మనవారు పరమాత్మ స్వరూపంగా చూసి కలుషితం చేసేవారు కాదు. వాయు కాలుష్యం, జల కాలుష్యం అన్నిటినీ ఇవాళ మనం తెచ్చిపెట్టుకున్నాం. వైదేశికమైనటువంటి ఆ దృష్టి వల్ల భారతీయ సంస్కారం అది కాదు. ప్రతిదాన్ని కూడా పవిత్రంగా చూసి పరమాత్మ స్వరూపంగా భావించడం. ఇలాగ శుద్ధి పుణ్యాహాన్ని నిర్వహించిన అనంతరం ఇక్కడ మరొకటిదైనటువంటి పంచభూతాలలో భూమిని కూడా మనం ఈనాడు నానా విధాలుగా చూస్తూ ఉన్నాం. ఆ భూమిని తల్లిగా చూసింది వేదం. అందువలనే భూసూక్తము అన్నది వేదంలో. ఓషధీ సూక్తం, ఈ భూమి నుంచే వచ్చేటువంటివి ఓషధులు, ఆహారాన్ని జీవరాశికి అందించేటువంటి తల్లి భూమాత. ఆ భూమిని మనం చక్కగా తల్లిగా భావించి నమస్కారం చేస్తాం. అలాగా ఆ భూమాతని గౌరవించి ధాన్యాదుల చేత ధాన్యాన్ని లక్ష్మిగా భావిస్తాం. ధాన్యలక్ష్మి అనేవారు. అలాంటి ఆ ధాన్యం కర్షకులు ఆ వ్యవసాయం చేసి భూమాతని ఎంతో ప్రేమించి చక్కగా భూమి ద్వారా అనేక ఓషధులు, ఆ క్రొత్త ధాన్యములు ఇక్కడ చక్కగా నిక్షేపం చేసి పాలికలలో సద్యోంకురారోపణని నిర్వహించి బ్రహ్మాది దేవతలను ఆహ్వానించి వారిని అర్చించి
ఇక్కడ మరలా ఆ భూమి, జలము, నీరు ఇవన్నీ పంచభూతాలలో తర్వాత మనకు వస్తోంది అగ్ని కూడా. వీటన్నిటినీ సరైన దిశలో నిలిపినటువంటి వారు ఎవరు? పరమాత్మ. ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మ స్వరూపంగా మనం భావించి ఆ ప్రకృతిని నియమించి ఈ సమస్త ప్రజలను కూడా చక్కగా ధర్మ మార్గంలో నలిపేటువంటి ధర్మాధ్యక్షుడైన ఆ శ్రీహస్పతికి ఈ వైవాహిక దీక్షా మహోత్సవంలో రక్షాబంధన సమర్పణ చేయడానికి ఆరాధన జరుగుతోంది. దేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమార్ఘ్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః మేతామశ్వినా భగత్ స్వస్తి దేవీ ధనునః స్వస్తి పూషాం సరోదానః స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తి ఏహే వాయుం పభ్రామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తేః స్వస్తి ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తి వైశ్వానరో సరజ్ఞ స్వస్తి దేవాః వంత్రిభః స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వమసః స్వస్తి మిత్రావృణ స్వస్తి వత్యరేవతి స్వస్తి న ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నో ఇతే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షవృష్టనిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సుపురాధ్యసోనాపమారుహేమ అంహోం చ మాంగిరా సంజయన్ చ స్వస్త్యాత్రేయం మనసా దదాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్వం బాధే శుభయన్నోస్తు. శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద. ఇప్పుడు చక్కగా ఆ రక్షాబంధన సంకల్పాన్ని చేసి జగద్రక్షణ చేసేటువంటి స్వామివయ్యా నీవు రామకృష్ణాది అవతారాలని ధరించి ధర్మ సంస్థాపన చేసిన నీవు మరలా ఈ కలియుగ మానవులను ఉద్ధరించడం కోసం సాక్షాత్తుగా వైకుంఠం నుంచి సరాసరి భూలోక వైకుంఠానికి దిగి వచ్చిన పరమపురుష జయము జయము అని లఘు సంకల్పం చేస్తూ తిరువారాధన నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వామి. భగవద్ ఆరాధనమే చక్కగా శరణాగతి పూర్వకమైన ప్రపత్తిపూర్వకమైన భగవదారాధనమే అన్నిటికీ కూడా రాజమార్గము అని శ్రీనివాసమహి అనేటువంటి భగవంతుని శ్రీనివాసుని అర్చించినటువంటి అర్చక స్వాములు మంత్రానుష్ఠానవేత్త యజ్ఞయాగాదులు చేసినటువంటి మహానుభావులు శ్రీనివాసమహి అని 10వ శతాబ్దిలో చక్కగా చెప్తారు. ఇదే రాజమార్గం. బ్రహ్మసూత్రాలకు లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యము అని వారు అనుగ్రహిస్తూ దానిలో చక్కగా విఖనో మునీంద్రుల చేత ప్రణీతమైన భగవత్ శాస్త్రాన్ని మరీచి మహర్షి చెప్పినటువంటి విధానాలని పురస్కరించుకొని ఒక అద్భుతమైన భాష్యాన్ని అనుగ్రహించారు. దానిలో భగవద్ ఆరాధనం ఇది ఎవరు చేయాలి? బ్రాహ్మణై క్షత్రియై వైశ్యై శూద్రైశ్చ కృతలక్షణై అర్చనీయశ్చ సేవ్యశ్చ నిత్యయుక్తై స్వకర్మభి సాత్వతం విధిమాస్తాయ గీత సంకర్షణేనయ అని మహాభారతం చెప్తారు. చాతుర్వర్ణ్యాల వారు భగవద్ ఆరాధన వారి వారి కుల సంప్రదాయాచ ఆచారాలని అనుసరించి నిత్యకర్మలతో కూడి ఉండి పరమాత్మ సేవ అర్చన చెయ్యాలి అని కూడా నిపదించారు మహర్షులు. అయితే విధానం వేరుగా ఉంటుంది. మంత్రపూర్వకంగా కొందరు ఫలితం ఒక్కటే. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మంత్రపూర్వకంగా అందరి కోసం చేసేటువంటి భగవద్ ఆరాధన ఆలయాల్లో జరుగుతాయి. మన కోసం మనం ఇంటిలో చేసుకునే విధానం గృహదేవతార్చన అంటారు. శ్లోకపూర్వకంగా ఏమీ తెలియకపోతే గోవింద నారాయణ అని 2 పుష్పాలు పెట్టి చక్కగా అర్చన 2 పుష్పాలు వేసి నారాయణ అని స్మరణ చేసిన అది కూడా అర్చనమే. శ్రవణ కీర్తన స్మరణ పాదసేవన అర్చన వందన దాస్య సఖ్య ఆత్మనివేదనాత్మకమైన నవవిధ భక్తి మార్గాలలో మధ్యమణిలాగా ఉంటుంది అత్యాభక్తి అన్నారు. అలాంటి ఆ అమ్మ మనకు అదే చూపిస్తోంది.
శరణాగతి భావం. నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాహిమాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సల మమ కర్మ వశాజ్ఞాతో నానాయోనిషు మూఢధీహి కర్మక్షయాదహం ప్రాప్త తవ పాదాబ్జపత్తనం అద్య ప్రభృతి దాసోహం దేవదేవ జగత్పతే అని ఇలాగా అందరూ కూడా ప్రపత్తి ఆ అత్రి మహర్షి అనుగ్రహిస్తాడు. ఇది 4 శ్లోకాలు ఉన్నాయి. శరణ ప్రపత్తి మంత్రములు అని అంటారు వైఖానస భగవత్ శాస్త్రంలో. ఇప్పటి నుంచి నీకు దాసులనయ్యా దేవదేవ జనార్దన సంసారాన్నవ మగ్నస్య త్వత్పాదాబ్జం వినాగతి. నీ పాదాలు తప్ప నాకు వేరే గతి లేదు. మదీయ ధనదారాది సర్వభార సమర్పిత ఆత్మానం శేషభూతం హి రక్షమాం శరణాగతం. శరణాగతోస్మి తవాస్మి దాస ఇతి వక్తారం మాం తారయా అని నన్ను అనుగ్రహించవయ్యా అని స్త్రీ పురుషాదులు అందరూ కూడా భగవత్ శరణాగతి అది ఎలాగ చేయాలో శ్రీమాత మనకు చూపిస్తోంది. అందుకనే మొదటగా శ్రీ మహాలక్ష్మికి ఆ రక్షా సమర్పణ స్వామివారి అనంతరం పట్టమహిషి దేవదేవ దివ్య మహిషి అని అంటారు. అలాంటి ఆమె ప్రియసఖి మరొక రూపమే భూదేవి. ఆ శ్రీదేవి రూపంలో భూదేవి రూపంలో ఆమె సంతానమైన మనందరినీ కూడా ఒక్కసారి భూలోకంలో ఉన్నటువంటి నా పిల్లలంతా ఎంతో బాధపడుతున్నారు ఈ కలి యొక్క ప్రభావం వల్ల అని ఆ వైకుంఠంలో భృగు తాళనం చేత ఆ వక్షస్థలంలో తాళనం చేస్తే దాన్ని ఒక నెపంగా పెట్టుకొని స్వామివారిని ఈ భూలోకానికి తెచ్చి మనల్ని అనుగ్రహించేట్లుగా చేసింది శ్రీ మహాలక్ష్మి. ఎంత దయాస్వరూపం, పరమ ప్రేమ స్వరూపుడు శ్రీనివాసుడు. అట్టి స్వామి యొక్క అమ్మవార్ల యొక్క అనుగ్రహం మనకు చక్కగా అందించేట్లుగా అర్చక స్వామి కూడా రక్షా స్వీకారం చేస్తూ స్వామి సన్నిధానంలో ఎలాగ ఉండాలి, శేషశేషి సంబంధం, భార్యాభర్తల సంబంధం, స్వస్వామిభావ ఇలాగ 9 చెప్పారు. మానవయ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మైనందుకో శరణాగతి భావం అంటే అదే పాదపద్మాలను నిరంతరం వదలకుండా నీ పాదాలు నా హృదయంలో నిరంతరం స్మరణలో ఉండేట్టు చేయవయ్యా. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య మాం భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథాన్ని కులశేఖరుల వారు అన్నట్టుగా నీ దాసుడుగా నీ సేవకుడుగా ఉంటాను అని మనం భగవత్ ప్రార్థన చేయాలి. ఇప్పుడు అగ్నిని ప్రతిష్ఠించి అగ్ని ద్వారా ఆయా దేవతామూర్తులకు స్వామివారికి ఆయా హవ్యాదులను సమర్పించడం పంచమహా పాప్మానమజమానస్యంతు శివానస్సంత ప్రజశ్చన్న మాతా పృథివీతోకదాదా అష్టాబంధకంబసనాభిదహరం జన దేవాసోజనేన విష్క్రియా జాతవేద భువనశ్రేతే హింసదవసోజనిషదే ఉపవరోహజాతవేద పునస్తం దేవేభ్యో అవ్యమనుప్రజానన్నే ఆయుప్రయాగమృగీ బ్రహ్మజ్ఞానం బ్రహ్మసాధీమస్వరచావేనావహ సబుద్ధ్యామాసవిష్టాశ్చానుమతశివ బ్రహ్మాణమావాహయామి ప్రజాత్మావాహయామి పితామమావాహయామి హిరణ్యమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమోధేనుగం సోమర్వంతమాసం సోమవీరం కర్మణం దాతు సాధన్యం స్థికం సభయం పితృశ్రావణమదాతస్మై హోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్వష్టేజమానోస్తు సప్తర్షినాగం సుధామిత్రస్తత్రమజ్ఞమిజమాంచదే ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్వష్టేజమానోస్తు సప్తర్షినాగం సుధామిత్రస్తత్రమజ్ఞం యజమాంచదే ఓం ప్రోక్ష పవిత్రేః స్థ వైష్ణవ్యే స్థ అగ్నే స్థ వాయుభూతే స్థ విష్ణోర్మణసా భూతే స్థ యజ్ఞస్య పావనే స్థ పరశరస పవిత్రేః స్థ వైష్ణవ్య దేవసవితపసప్నా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్మైరాపో దైవీరగ్రే భోగ్రే భోగ్రిం యజ్ఞం నేతాగ్రే యజ్ఞపతం దత్త విష్మానింద్రమత్తూర్యే
यूयमिन्द्रनिध्वं तु जयप्रोक्षतास्त विष्णवे नमः विष्णोस्तु भवति देवेभ्यो विष्णोस्तु भवसि श्रुतासि घुतासि ध्रुवासि तारणासि वाणस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवादमिच्छा प्रणयज्ञं देवतावर्ध्यत्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीनागं सुगतां मित्रलोकस्तत्रेमं यज्ञं यजमांसदेः ॐ प्रणय सोमापः प्रणेष्यामि यजमानवादमिच्छा प्रणयज्ञं देवतावर्ध्यत्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीनागं सुगतां मित्रलोकस्तत्रेमं यज्ञं यजमांसदेः ॐ प्रणय प्रणयत्वापो देवी प्रणयानि यज्ञं संसादयन्तनः दक्षप्रदौ ब्राह्मण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसोनावाहयामि मर्तमावाहयामि रुद्राणावाहयामि अपापस्पृश्य ओं श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि ऐत्यानावाहयामि अश्वनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवोत्सवमावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनृपाम् इन्द्राष्टनृपाम् अग्नेष्टनृपाम् सोमाष्टनृपामि अग्नेष्टनृपाम् सोमाष्टनृपाम् अग्निशोमाभ्याष्टनृपामि प्रजापतिष्ठनृपाम् ब्रह्मणेष्टनृपाम् इन्द्राष्टनृपाम् वसुभ्याष्टनृपाम् मरुद्भ्याष्टनृपामि रुद्रेभ्याष्टनृपामि अपोपस्पृश्य ओं श्रीविष्णुवेष्टनृपामि मित्राष्टनृपाम् वरुणाष्टनृपाम् आदित्येभ्यष्टनृपामि अस्यभ्याष्टनृपामि पूष्णेष्टनृपाम् कक्षाष्टनृपामि सोमाष्टनृपामि औपासने यज्ञाष्टनृपामि यज्ञदिष्वेभ्यो देवेभ्यो जुष्टनृपामि सर्वदेवेभ्यो आर्जन्त्रप्रतिश्रयामि चरन्त्रप्रतिश्रयामि अग्ने ज्योतिषि समिति स्वाहा अमृतं स्वारणमसि अन्ततमृक्षान्तरधारातयः प्रतिष्ठारक्षप्रतिष्ठारातयः चिक्परिस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा वाक्परिस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा देवस्तास्पदापुना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा मूलाग्राभ्यां संस्पर्शयित्वा अध्यक्ष अक्षता चर्विर्मामे कृष्णगाधेन सन्ते काच शतंच सहस्रं चाविदं चनितं अग्नेष्टगाधेन वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेसे नमः सहोसे नमः विरप्रसे नमः पंक्तिरासे नमः विसत्प्रे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्वतेन मुनिस्वा देवहृतप्रसवा षष्ठसहस्राणितमक्षमर्भमाणया ऐत्यत्मात्माजाद्वेदस्थेनेतस्वधेजयत्वतेजास्मान् प्रजापशुब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनानुण्डे ब्रह्मन् संयुक्तम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नित्यादिशानन्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपोपस्पृश्य ओं श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा शुभ्याय स्वाहा पूष्णे स्वाहा अक्षाय स्वाहा अक्षय सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्वाहा ओं भूर्भुवः स्वाहा अयतेन मगस्थाः नुतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवसवितः प्रासामीः ओं भूहोतिपुरक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गम् आघारहोमान्ते सर्वमन्तर्भिर्यातृणात् प्रास्तार्थम् अतो देवाय वैष्णवं करिष्ये तेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसवा ओं मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानुदेवनं समूढमस्वागं सरे स्वाहा त्रीणिपदाभिचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि प्रसेदाः वरदानवसुषे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा दिवीव चक्षुरादग् स्वाहा तद्विप्रास वन्यवाजार्ध्रभागं दत्सविन्दते विष्णोर्यत्रं परग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्वाहा ओं भूर्भुवः स्वाहा अयतेन मुखस्थाः नुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासामीः
పాడరో అప్సరో గణము పాడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరో గణము పాడరో పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరో గణము పాడరో పాడరో అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రమాణస్య మహాజలౌహస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజ వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తవృణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గలోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల పృతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక సువర్లోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అధోభాగే మహానారాయమాణస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండ శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్తలకావతి యశోవతి ఇది అష్టదేవపురీ విరాజతే ఇంద్రాగ్ని యమునిరుద్ధి వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలయితే లవణేక్షుషరా సర్పిత ధిక్షీర శుద్ధోదగాఖ్య సప్తార్ణోపరిహృతే జంబూప్లక్షకుచక్రం చ సగతాన్మణి పుష్కరాకాక్ష సప్తద్వీపద్వీపతే
माहेन्द्रमलय सह्यदृक्तमदृक्तमद्विन्द्य पार्यात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकं पुरुषहारीलावृतभद्राश्वकेतुकमालक रमणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेकजन्मसु ह्यजन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु राशिप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामादिसङ्घातप कालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलैः सूर्यमण्डलपर्यन्तं कृतराशिर्वर्षसहस्रावसाने एकैकतिलावर्षक्रमेण सर्वराष्ट्रपकर्षसम्मितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रीणिकुत अग्निष्टामत्राप्ताप्तोर्जाम शान्तवनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतकद पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपरौणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादियुक्तगृह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीवरादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीर्यबालहस्पत्य भारद्वाज प्रियाऋषेयप्ररान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गीर्यबालहस्पत्य भारद्वाज त्रयाऋषेयप्ररान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीर्यबालहस्पत्य भारद्वाज त्रयाऋषेयप्ररान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्यबालहस्पत्य भारद्वाज त्रयाऋषेयप्ररान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकल वेदाध्यायिनीं भार्गवच्यवनाप्नुवान और्व वैदल पंचार्षे प्रराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सुरांगण संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं अनन्तगुणात्मिकां भृगो संकल्पनीयां भार्गवीं उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासु जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां ऋणीत्वमे दास्यामि। ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणैध्रव त्रयार्षे प्रराणित काश्यपगोत्रोद्भवीं सर्वालंकारवतीं सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं कश्यप प्रजापतेः संकल्पनीयां
काश्यपीं रेवती नक्षत्रे मीनरासो जातायां श्रीभूदेवी नाम्नीं इमां कन्यां ऋणीत्वमे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणेरुतां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्ष्य। आलङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रेच्छामि सर्वकाम्यार्थसिद्धये। विश्वम्भरा विश्वरूपा सद्गुण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः। कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु। కానీ భగవంతుడికి జరిపితే ఇదే కళ్యాణము అన్నారు. అంటే భక్తులకు శుభాన్ని సుఖాన్ని ఇచ్చేటువంటిది. మరి మానవులకు ఎందుకయ్యా? మానవుల్ని అనుకరిస్తూ తాను కూడా పెండ్లి కుమారులాగా మనకు అర్థం అవ్వడం కోసం. ఏం అర్థం అవ్వాలి? మనుష్యుడైనటువంటి వాడు కొన్ని సంస్కారాలని పొందితే ప్రతి వస్తువుని కూడా ఒక శుచి చేస్తే అది మంచి యోగ్యమైన స్థితిని పొందుతోంది. మురికిని పోగొట్టుకొని కలకలలాడుతుంది. అలాగనే మనుష్యుడికి కూడా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి జీవికి, ప్రతి మానవుడికి మాతాపితృ సంబంధమైన వైదిక గార్భిక అంటే బీజ శుక్ల సంబంధమైన గర్భ శోణిత సంబంధమైన దోషాలతో పుడతాడు. అది పోగొట్టుకోవడం కోసం పుట్టడానికి ముందుగా నిషేకాది గర్భ సంస్కారాలు, అనంతరం జననానంతరం జాతకర్మాది సంస్కారాలు, జాతకర్మ నామకరణ అన్నప్రాసన ఇలాగా నిషేకాది గర్భ సంస్కారాలు. ఇవి 18 మంది సూత్రకారులు అని మహర్షాదులు ఉన్నారు. చక్కగా ఆరోగ్య విధులని కూడా మేళవించి 18 సంస్కారాలు ఇంకా 40 దాకా కూడా చెప్పారు. ఇలాగా దానివలన ఏమవుతుంది? శరీరం శుద్ధమవుతోంది, ఆత్మ పవిత్రమవుతోంది. జన్మతః కలిగిన దోషాలను పోగొట్టుకుంటారు. ఇలాగ అచేతనమైనటువంటి ఈ రాళ్ళు రప్పలే మంచి రూపాన్ని పొంది అర్చనాదిల ద్వారా భక్తులకు అభీష్ట సిద్ధిని కలిగిస్తుంటే మనీషులు మహాత్ములు ఎలాగా కాకుండా ఉంటారు. కాబట్టి ఈ కర్మాచరణ ద్వారా, ఈ సంస్కారాల ద్వారా భగవత్ సాన్నిధ్యం చేయటానికి తగిన యోగ్యత కలుగుతోంది. అలాంటివే జప, హోమ, అర్చన, ధ్యానాది. కనుక ఇలాగా భగవంతుడి యొక్క దివ్యానుగ్రహం చేత వైదికై కర్మభి పుణ్యై నిషేకా ద్విజన్మనాం కార్య శరీర సంస్కార పావన ప్రేత్యచేహ గర్భైర్హోమైర్జాతకర్మ చూడా మౌంజీ నిబంధనై వైదికం గార్భికం చేయవో అని ఇలాగా మనువు చెప్తాడు. ఈ పుణ్య సంస్కారాల చేత శరీరం సంస్కరించబడుతోంది. ఇలాగా దేవ ఋషి పితృతర్పణాలు, ప్రజాతంత్ర రూపమైన పుత్రోత్పాదనం, పంచమహాయజ్ఞాలు, జ్యోతిష్ఠోమాది మహాయజ్ఞాలు, దీనివలన బ్రహ్మకాయ ప్రాప్తి కలుగుతోంది అని. ఇవి అందరికీ ఉన్నాయి. సర్వమానవులు చేయవచ్చు. సంస్కారాలు వారికి తగినట్లుగా ఉన్నాయి. అందరికీ ఒకటే విధానంగా కాదు. దీనివల్ల కొందరికి యోగ్యత సంపాదించుకునేటువంటి ఆలోచన కలుగుతుంది. జీవుడికి ధర్మ, అర్థకామ, మోక్షాలనే చతుర్విధ 4 పురుషార్థాలలో సర్వోత్తమమైనటువంటిది కాంక్షించేది మోక్ష పురుషార్థం. అంటే అదేదో ఇది కాదు, ఆనంద స్వరూపమే. సాయుధ్య రూపమైన మోక్షానికి సాధనంగా యజ్ఞ వ్రతాదులు చెప్పారు.
ఈ కలికాలంలో శ్రీమన్నారాయణుణ్ణి అర్చించి తన్నామ జప యజ్ఞం ద్వారా ఉత్తమ స్థితి పొందవచ్చు అని కూడా చెప్పారు. అందువలనే ఇప్పుడు ఈ వివాహం అనేది కూడా ఒక సంస్కారం. ఇది ఈ కళ్యాణ మహోత్సవంలో మనకందరికీ స్వామివారు పురుషుల్ని కూడా మోహింపజేసే దివ్య సౌందర్యం కలిగినటువంటి మహానుభావుడు. ఆయన దర్శనం చేతనే మనలో ఒక ఆనందం కలుగుతుంది. అందుకనే ఈ భారతదేశం చాలా గొప్పది అని అత్రాపి భారతం శ్రేష్టం జంబూద్వీపే మహామునే యతో హి కర్మభూచేతే భూరేషా తతో అన్యా భోగభూమయ అత్ర జన్మసహస్రాణం సహస్రైరపి సత్తమ కదాచిల్లభతే జంతు మనుష్యం పుణ్యసంఖ్యయాత్ అని విష్ణు పురాణంలో చెప్తాడు. 50 కోటి యోజన విస్తీర్ణమై సప్తద్వీపద్వీపితమై నవఖండాత్మకమైన సప్త సముద్ర పరివృతమై ఉండే ఈ బ్రహ్మాండంలో జంబూద్వీపంలో భరతఖండంలో మాత్రమే ఈ కర్మ ఫలిస్తోందని కూడా మనకి ఇందాక చెప్పిన మహాసంకల్పంలో చెప్పారు. ఇప్పుడు మాంగళ్య ఆరాధన చేసి సమర్పణ చేస్తూ ఉన్నారు. ఆ విశేషాన్ని వీక్షిద్దాం. గోవింద ప్రియంబధానామృతమాయన్ భవంతి సత్యా సమిధాం సద్రౌః మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భవనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమర్థోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు. ప్రజాపతిస్తామగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసజ్జంత తాన్ హస్తే కురత అథా సీతా సావిత్రీ స్వమంగళీర్యం వధోరమాగం సమేధవత్సత సౌభాగ్యమత్వయి దత్తాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా సాధుదా దేవి వాసవీ బ్రహ్మవర్చసృణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణసమర్థోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. అవయక్షుణాభరణమ్రాణ విహిమిడిగిం సుహోనేధి స్వాహ త్వమగ్నే హయాస్యాసన్మనసా ఇదః హయాసన్ హవ్యమూషేయానో దేహి వే జగ్ స్వాహ. ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వాహ. అయితే నమగస్థాః నమతే నమగస్థాః సరస్వతే నమగస్థాః దివసతః ప్రాసాభిః. ఓం భూః అతిపురోక్తష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమం కరిష్యే. అయితే నమనిస్వా నమతే నమనిస్వా సరస్వతే నమనిస్వా దివసతః ప్రసవా. ఇమాం రాజాంత ఆజ్యం విగాజ్యం. ఇమాం రాజానపామి సమృద్ధికరణాన్మమ
तुभ्यं संवरणां सदग्निर्णमन्यतां यन्नार्यवब्रूतेऽग्नौ लाजानो वन्ति दीर्घायुरस्तरे पदरे दन्तां ज्ञातयो मत्स्वाहा उदायुषा सायुषो दोहजेनागुंसेनोत्पर्जन्यस्य शुष्मेणोदस्थामृतागुम् अनु विश्वावृत्तया विजं धारावधन्या इव अतिगाहे महेद्विषः इमां राजानोपामि समृद्धिकिरणान् मम तुभ्यन्तु संवरणां तदग्निर्णमन्यताम् यन्नारिवब्रूते अग्नौ लाजानो वन्ति दीर्घायुरस्तरे पदरे दन्तां ज्ञातयो मत्स्वाहा उदायुषा स्वायुषो दोहजेनागुंसेनोत्पर्जन्यस्य शुष्मेणोदस्थामृतागुम् अनु विश्वावृत्तया विजन्धारावधन्या इव अतिगाहे महेद्विषः इमां लाजानोपामि समृद्धिकिरणान् मम तुभ्यन्तु संवरणां तदग्निर्णमन्यताम् यन्नार्यवब्रूते अग्नौ लाजानो वन्ति दीर्घायुरस्तरे पदरे दन्तां ज्ञातयो मत्स्वाहा उदायुषा स्वायुषो दोहजेनागुंसेनोत्पर्जन्यस्य शुष्मेणोदस्थामृतागुम् अनु विश्वावृत्तया विजन्धारावधन्या इव अधिगाहे महेद्विषः ओं भूस्वः ओं भूस्वः ओं स्वस्वः ओं भूर्भुवः अयते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसदाप्रासावीः ओं भूहद्भुरत्युष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्तपर्यादरणात् प्रास्तार्थम् अतो देवाय वैष्णवं करिष्ये तेन मुनिस्वा हनुमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवदप्पसुवा ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहाः इदं विष्णुचक्रमे त्रयधानुदेवतं समूढवस्वागं सरे स्वाहा त्रीणि पदाविचक्रमे विष्णुगोपादाभ्यः अतो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येदोः वृतानि पशुसै इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिव्यवचक्षरादग् स्वाहा तद्यप्रासो पुण्यवोजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्यत्परं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः अयते नमगस्थाः नमते नमगस्थाः सरस्वते नमगस्थाः देवदप्रासावीः ओं भूहद्भुरत्युष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलतं पृष्ठात् तन्त्रं करिष्ये अयते मुनिस्वा नमते मुनिस्वा सरस्ते मुनिस्वा देवदप्पसुवा यदस्य कर्मणोत्तरीतं विद्यान्यूनमहाकरम् अग्निस्य षष्ठार्थं करोतु स्वाहा अग्निः षष्ठकृते स्वतावतावतीनां कामानागसमुद्रेत्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्नपते स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादुष्टं सर्वत्रैवानाष्टं देवतमुष्मै स्वाहा अग्नेः षष्ठकृते स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा यन्मात्मनम् इन्दाभूदग्निस्तत्तमः जातवेदावचर्षणे स्वाहा पुनरग्निश्चक्षुरात् पुनन्द्रो बृहस्पतिः पुनर्न्याश्वां चक्षातमक्षः स्वाहा इष्टेभ्यः स्वाहा वसिष्ठेभ्यः स्वाहा भेषन्दुष्टैः स्वाहा निष्कृत्यैः स्वाहा द्योराध्यैः स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा रुद्ध्यैः स्वाहा समृद्ध्यैः स्वाहा सरसमृद्ध्यैः स्वाहा आश्रायतमत्याश्रायतं षट्क्रमत्नोः उक्तं च अग्ने अतिरिक्तं कर्मणः चेन्नमग्न्यः पर्वाणि प्रतिनियतकल्पयन् स्वाहा क्रार्यते देवान् स्वाहा यथो शेषधीमहे स्वाहा समिधसि तेजोस्तेजोमेधे स्वाहा यमस्तधीमे त्योर्मे भाय स्वाहा सूर्यस्धीमे चक्षुर्मे भाय स्वाहा सोमस्तधीमे चित्तमे भाय स्वाहा वायुर्धीमे प्राणान्मे भाय स्वाहा ब्रह्मणोधीमे बुद्धिमे भाय स्वाहा सप्तते अग्ने समिध सप्तैपा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः शुद्धात्वान्ति सप्तयोनिरावणस्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं देवभुक्तं ओषधि वनस्पतिगन्धर्वाश्च भुक्तम् अग्निर्जीर्णं वेदजीर्णं देवोज्जीर्णं पृथिवीजीर्णम् ओषधि वनस्पतिगन्धर्वाश्च जीर्णं स्वाहा समन्तां भविष्याक्तेन समादित्यैरुसमृद्धि समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समिधः सप्तैपा सप्तय सप्ताम प्रियाणि सप्तहोत्राः शुद्धात्वान्ति सप्तयोनिरावणस्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो हृदयस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधि वनस्पतिगन्धर्वाश्च स्त्रिप्यन्तां यदक्षप्रदामा प्रदामा साक्ष्यमस्तृप्यन्ताम् एते नमगस्थाः अनुमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवदूताप्रासाभिः पवित्रं स पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा तन्मे भूयात् स्वाहा
दक्षिणतः पर्यपणया उत्तरतः पर्यपणया विष्णुतः विष्णुः सर्वसि विष्णुतः विष्णुः सर्वसि प्राच्यां विष्णुः सदनमसि सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मृदां प्रषधयश्च दिवं गच्छतो नोरुष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्त्योद्भूतिः आदित्यस्तमो नमः त्र्यायुषं जमदग्नेः कश्यपस्य त्र्यायुषं त्रिदेवानाः त्र्यायुषं तन्मयस्तत्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षे त्र्यायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षे त्र्यायुषम् आपोहिष्ठामि अपोहिष्ठानुभूर्यदातना मेरणायुक्ते योगशोधमार्गस्तस्य बाध्यतेन पुषतिरिव मातरः तस्मारङ्गमापो सक्ष्यायनुधा आपो ज्रियधाजनः यत्यग्नेते स्वीनाहङ्के हरस्ति भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दातु मयि मेधां मयि प्रजां इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्राजो दातु योगसूर्यन्द्रिये यवदगान् मातो नवाः न्यूनं तस्मै देवदरेत्तं तस्मै धीर्मः बालकदम्बा च दम्बा सत्यः नम्बा उत्तरी नम्बा पौत्रः नम्बा वृत्तग्नि जातवे से भगवान् प्रज्वलितो नमः कायेन वाचा मसीन् दीर्घावृद्धात्मना वा प्रतिस्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं अग्निपुरुषाय नमः पुरोभारं निवेदयामि आज्योभारं निवेदयामि జగద్రక్షకుడైనటువంటి స్వామివారి దివ్య సాన్నిధ్యంలో యజ్ఞపురుషుడికి పూర్ణాహుతి సమర్పించిన అనంతరం వారణమాయిరం అనేటువంటి విశేషాన్ని మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. ఆ దేవదేవుడు దేవతా సార్వభౌముడు పురాణ పురుషుడు పురుషోత్తముడైనటువంటి స్వామి ఈనాడు చక్కగా దివ్యోపచారై కళ్యాణ వైభవై షోడశాభిదై దివ్య సౌరభ తాంబూలై ముక్తాచూర్ణ విమిశ్రితై కర్పూర వీటికాభిశ్చ దివ్యభోగై సుపూజితం సర్వాంగభూషణాధిక్య లసత్కమలయాస అన్నట్లుగా ఆ స్వామి శ్రీనివాసుడు చక్కగా దివ్యమాలా విభూషితులైనటువంటి స్వామి తాను ధరించిన కర్పూర సువాసన భరితమైనటువంటి ఆ విశేషాలతో కూడిన పుష్పమాలికను అమ్మకు సమర్పించారు. నిత్య కళ్యాణ వైభవుడై కర్పూర తాంబూలాది దివ్యభోగ పరివేష్టితులై ఛత్రచామరాది పరిచర్యలను పొందుతూ మంగళహారతులను స్వీకరించేటువంటి
ఆ దేవతా సార్వభౌముడు శ్రీనివాసుడు సర్వావయవాలలో దివ్య చిహ్నాలు కలిగినటువంటి స్వామి తన పాదపద్మాలే జీవులకు శరణమని చూపేటువంటి శుద్ధ సత్వ గుణోపేతులై ఉన్నాడు. సర్వాంగ లక్షణానందం దర్శయంతం పదాంబుజం సత్యం విశుద్ధ విజ్ఞానం ఘన ప్రజ్ఞాప్రదం హరిం కారుణ్య విగ్రహం దేవం సర్వజీవ దయాపరం ఉపాస్మహే వయం నిత్యం హృదయేష్టదలాంబుజే అని ఆ స్వామివారిని చక్కగా మనమంతా ప్రార్థిద్దాం. అమ్మలిద్దరూ కూడా అయ్యవారి చెంత చేరేటువంటి శుభవేళ ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఈ భక్తులంతా కూడా రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందా గోవిందా అని నమస్కరిస్తూ భక్తవత్సలుడైనటువంటి ఆ దివి నుంచి భువికి దిగివచ్చిన దేవపారిజాతమా అన్నట్లుగా ఉన్నటువంటి దేవేరుల ఇద్దరినీ కూడా తన ఇరుప్రక్కలా చేర్చుకున్నటువంటి స్వామివారి యొక్క ఆ దివ్య వైభవంలో ఇప్పుడు అక్షతారోపణం తలంబ్రాల కార్యక్రమాన్ని చక్కగా మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. అమ్మలిద్దరూ కూడా అహమికతో స్వామికి నేను ముందు తలంబ్రాలు పోయాలి అంటూ ఉంటే ఆ అమ్మలిద్దరి యొక్క ఆ అత్యుత్సాహాన్ని ఆ అచ్యుతుడు అప్రమేయుడు అనంతుడు అప్రాకృత దివ్యభవ్య మనోజ్ఞమూర్తి అయినటువంటి శ్రీనివాసుడు చక్కగా స్వీకరించే శుభవేళ. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఓం నమో